నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 2వ డివిజన్ గుడిపల్లిపాడులో భగవంతుని ఆస్తులకు రక్షణ కరువవుతుందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా మేకల్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ 2009లోని తప్పుడు రికార్డులతో దేవుని భూమిని 2వ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ తప్పుడు రికార్డులతో ఇంటి పన్ను ఎక్కించుకున్నాడని ఆరోపించారు. ఇటీవల ఏకంగా గ్రామ రెవెన్యూ అధికారి లెటర్ ద్వారా దేవుని ఆస్తిని తన అక్క పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు తెలియపరచడం జరిగిందని తెలిపారు. నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, వాస్తవాలు లేకుండా నేను మాట్లాడటం లేదని మేకల అనిల్ గుర్తు చేశారు. అర్చక నివాస స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరెవరయ్యా? నేను ఇంతటితో వదలను, ఎప్పుడు ఎదిరిస్తూనే ఉంటాను. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నీ అక్రమాలపై అనునిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని ధ్వజమెత్తారు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి, కమిషనర్కి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటివి, నగరపాలక సంస్థలు కానీ అందరికి ఇచ్చినటువంటి రెసిప్ట్లు ఇవి. వీటి తాలూకా సంబంధించి నేను ఇప్పుడు ఇచ్చిన ఆయన 2009లో వాళ్ళ భార్య ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు దాన్ని ఇంటి పన్ను వాళ్ళ అక్క పేరు మీద రాయించుకున్నాడు. 2009లో వాళ్ళ భార్య ఎస్టీ ఆందోళన సర్పంచ్గా ఉండేటప్పుడు ఆయన అడ్డం పెట్టుకొని ఇంటి పన్ను వాళ్ళ పేరు మీద దేవస్థాన స్థలాన్ని వాళ్ళ అక్క పేరు మీద రాయించుకున్నాడు. నేను అర్జీలు పెట్టినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతున్నారండి. అరిపినేటి రాజా చనిపోయాడు మందులో, తర్వాత వాళ్ళ పెంచలమ్మ గారు చనిపోయారు, తర్వాత రాగయ్య గారు చనిపోయారు. నేను అర్జీ ఎత్తుకోపినప్పుడు వాళ్ళు ఎవరో చనిపోతున్నారు. నాకే బాధ కలిగి నేను వెనక్కి వస్తున్నానండి. నేను వాళ్ళ ఆ రాగయ్య గారిని నేను ఎప్పుడు స్వీపర్గా నేను ఆయన నిర్దాక్షిణ్యంగా తీసేసాడని చెప్పి ప్రెస్ మీట్లో ఇచ్చినాడు. గ్రామస్తుల సహకారం, ఊరు సహకారం లేదండి. ఆయన బాగలేక, ఆరోగ్యం బాగలేక కావాల్సింది మీరు ఉన్నాయని అడగండి. ఆయనే ఆగిపోయాడు కాక మేము ఎప్పుడు ఆయన తీసేసింది లేనే లేదు. అది పచ్చి అబద్ధం. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అతను. ఈ మాట అన్నాడు కదా, దాని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఎట్లా ఇష్యూ చేసుకోండి చూడండి, మీరే చూడండి. దానికి సంబంధించి పోయిన సంవత్సరం 7వ నెలలో ప్రెస్ మీట్ ఇచ్చాడు. అది దానికి సంబంధించిన పేపర్లో కూడా వచ్చింది. దేవాలయం కాడ మేము ధర్నా కూడా చేసాము, ఏసీ గారి కాడ లెటర్ పెట్టాము, ఏసీ గారి కాడ కూడా ధర్నా చేసాము. చూడండి, మేము 7వ నెలలో దాని గురించి ధర్నా పెడితే 11వ నెలలో మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేసేసాడు. చూడండి, గ్రామరత్నం విఆర్ఓ సర్వే రిపోర్టు అన్నీ తీసుకొని వాళ్ళ పేరు మీద అరిపినేటి ప్రేమీల వచ్చి ఆ అనుభవం ఉన్నట్టుగా గ్రామరత్నం కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది. గ్రామరత్నంలో దేవాలయం ఉండకూడదా? ఊళ్ళో అన్నింటి ముందు పంచాయతీ ఆఫీస్ ఉంది, అది కూడా రిజిస్టర్ చేసుకోమని చూస్తామా? వాళ్ళు పేపర్గా గతంలో పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు నీకు జీతం కావాల్సింది ఏసీ గారు లెటర్ పెట్టి తీసుకో, లేదంటే గ్రామస్తులందరిని అడుగు. నువ్వు అందరిని అడిగి నాకు తలారం తీయండి అని చెప్పి నన్ను అడుగు. మేము ఆయన జీతాలు ఇకపోతే మేము బాధ్యులేమా? జీతాలు అయిపోతే మీరు మీ విలేకరులు మీరు ఒక నెల రోజులు జీతాలు అయిపోతే మీరు పని చేస్తారా? 13 ఏళ్ళ నుంచి జీతాలు రావాలంటే 13 ఏళ్ళ జీతాలు రావాల్సింటే నువ్వు ఇవ్వను అడగాలా? అనిల్ ఇస్తాడా జీతమా? ఏసీ గారు లెటర్ పెట్టుకోవా? అధికారంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి చేత లెటర్ పెట్టించుకో, నీ డబ్బులు రావాల్సిన డబ్బులు ఇప్పించుకో. అంతేగాని దేవస్థాన స్థలాన్ని రిజిస్టర్ చేసుకునేది ఏంది నువ్వా? దేవస్థాన స్థలాన్ని ఎవరిది? అది ప్రజలది, పూజారులది, అర్చక క్వార్టర్ స్థలం. ఎండోమెంట్ రికార్డ్స్ చూడండి, ఎండోమెంట్ రికార్డ్స్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇక్కడ చూడండి. ఖాళీ స్థలం సర్వే నెంబర్ 283లో పొడవు 80 అడుగులు 36 అడుగులు 45 ఎకరాల స్థలము, అర్చకుల క్వార్టర్ స్థలం. ఈ స్థలాన్ని దౌర్జన్యంగా, అన్యాయంగా వాళ్ళు గతంలో పనిచేస్తున్న సేపర్గా పనిచేస్తే స్థలం మీకు అవుతుందా? పని చేయలేదని నేను చెప్పలేదే. నీ 13 ఏళ్ళ జీతం రావాల్సింటే నువ్వు ఏసీ గారికి లెటర్ పెట్టుకో, మంత్రి గారు ఛార్జ్ చెప్పించుకో, ఎమ్మెల్యే ఛార్జ్ చెప్పించుకో, నీ ఫైల్ తెప్పించుకొని ఒక ఫైల్ మూవ్ చేయించుకొని నువ్వు ప్రాసెస్ పెట్టుకో. నువ్వెవరు మాటకొస్తే ఆడకని చెప్పి ఆడకేళ్ళకి ఫోన్లు చేసి, ఎండోమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అనిల్ ఇవ్వడు అంటావు, సచివాలయం ఫోన్ చేసి అనిల్ ఇవ్వడు అంటావు. అనిల్ ఇవ్వడు మంగళగిరికి స్టేట్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టు, ఆయన చెప్తాడు 2వ డివిజన్ అధ్యక్షుడు అని చెప్పి. మాటకొస్తే అనిల్ ఎవరు నీదేదా? అనిల్ ఎవరా? అనిల్ 72 ఓట్లతో నీవు వార్డు మెంబర్కి పోటీ చేసినప్పుడు నువ్వు 10 ఓట్లతో ఓడిపోతే బేతనపల్లి శివరామయ్య మీద అనిల్ 72 ఓట్లతో గెలిచాడు ఆ రోజు. నువ్వు ఇంతతో వదలుతాను అనుకుంటాయేమో. దేవస్థాన స్థలాన్ని ఎప్పటికీ వదలను. వాళ్ళని పేరు మీద రిజిస్టర్ చేయించుకోవచ్చు, నువ్వు కోర్టుకు పోవచ్చు, కానీ నేను పోరాడుతూనే ఉంటా. ప్రజల అన్నదండలు ఏదో ఒక రోజు ఉంటాయి నాకు, వాళ్ళకే ఏదో ఒక రోజు కలుగుతుంది. ఊరు మొత్తం తిరగబడతారు నీ మీద. తిరగబెట్టిన రోజు నీ ఇది దానికి వస్తుంది. అది మంచి దేవుడి చిలకేస్తాగానే చూడాలని చూస్తే ఆయనే చూస్తాడు, భగవంతుడు అనేవాడు ఉంటే. దయచేసి చెప్తున్నా, దేవాలయ విషయంలో నేను పూజారికి నేనేమి చెప్పలేదు. కావాలంటే మీరు, నేను ప్రెస్ మీట్లో రకరకాలుగా మాట్లాడారు. 18 మంది వచ్చారు అక్కడికి, 1-2 మినహాయించి. ఆ ఇద్దరు కూడా నాకు ఇవ్వలేదండి డబ్బులా. వెంకటేష్ చేతికి ఇచ్చారండి, నా చేతికి అయితే ఒక్కరు కూడా ఇవ్వాలా. 1-2 కూడా నా చేతికి ఇవ్వాలా. అందరూ నోట్ చేయండి, నేను చెప్తాను నా చేతికి ఇచ్చిన ఎవరు. నేను డెవలప్మెంట్ చేసి, నువ్వు డెవలప్మెంట్ చేసి ఫైల్ నా కాడ దేనికుందే? ఎవరు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ తెలీదా? ఆ రోజు గుడి ఊరు ఓపెనింగ్కి వచ్చిన సేదరన్న వచ్చాడు, గిరణ్ వాళ్ళు వచ్చారు.
అక్కడ పలకేపించాము మేము, ఎమ్మెల్యే గారు పలకేపించాము, తిరుమల దేవస్థానం తరపున విగ్రహాలు తెచ్చాము, మళ్ళీ ఉత్సవ విగ్రహాలు తెచ్చాము. ఉత్సవ విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలంటే మమ్మల్ని అడగకుండా దౌర్జన్యంగా చేయాలని చూసావు. భగవంతుడు మంచి చూపు చూశాడు. ఏదైనా అన్యాయంగా ఆయన కొడుకులు దౌర్జన్యాలు, ఆయన రౌడీజాలు, ఆయన దందాలు ఓటి కారణంగానే మన ప్రజలు తిరస్కరించిన బుద్ధి రాలేదు. 650 ఓట్ల మెజార్టీ వచ్చింది. కోడవరెడ్డి సీతారెడ్డి గారికి 650 ఓట్ల మెజార్టీ వచ్చింది. నువ్వు ఇంకా దౌర్జన్యాలు, నీ రౌడీజాలు, నువ్వు వాళ్ళని నువ్వేం చేసి పోద్బలం చేసి ఎవరికేమి ఇచ్చి తీసుకొచ్చుకొని ఇది చేస్తున్నావు. నాకేమి అట్టే అవసరం లేదండి. ప్రజల సహకారం నాకుంది. నిన్ను మటుకు దేవాలయం స్థలంలో నుంచి కానీ ఏదైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎక్కడెక్కడ నువ్వు ఏమి అన్యాయాలు చేస్తున్నావో, అరాచకాలు చేస్తున్నావో, నువ్వు బిల్డర్లను బెదిరిస్తావు, వాళ్ళని బెదిరిస్తావు. నీ ఆ ప్రెస్టేషన్ అంతా వాళ్ళంతా నీకు సమాధానం చెప్పలేదని చెప్పి ఆ ప్రెస్టేషన్ అంతా అనిల్ కుమార్ మీద చెప్పిస్తేట. ఆయన నిన్న ఒక విలేకరు వచ్చాడు. ఆ విలేకరి బోర్డులో బోర్డు నాకు అర్థం కాల. ఆయన ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్కి అర్థం మేకల అనిల్ కుమార్కి తేడా తెలియదా? ఆయన ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆపాడు. మిమ్మల్ని ఆయన ప్రెస్ మీట్లో అడుగుతున్నాడు. ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్కి గొడవపడి మేకల అనిల్ కుమార్ తేడా తెలియదా? ఆ న్యూస్ అతనికి మధ్యాహ్నం ఫోన్ చేస్తే నేను అన్న మీటింగ్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను అన్నాడు. చేయలేదు 2-3 సార్లు చిన్న దాంట్లో చూడండి. అతను కూడా వస్తే అతనికే కౌంటర్ ఇస్తామనుకున్నా. నేను అతనికే కౌంటర్ ఇస్తామనుకున్నా. చాలామంది ఏం చెప్పారంటే అతని న్యూస్ లేదు, అదేదో కొద్దిగా తేడాగా ఉంది అని చెప్పి అన్నారు. సరే, ఆయన కళ్ళేట్లో ఆయన మనకు అవసరం లే, ఎక్కడ ఉపేక్షించేది లేదు. నీ మోసాలను అరికెట్టాలని నేను ఎవిడితో సహా బయట పెట్టడమే నా పని. నాకు అవసరం లేదు. నేను నమ్ముకున్న నా కష్టం చాలు. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన మా పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు చాలు. నాకు అవసరం లేదు. ఒకరిని మోసం చేసి బతకాల్సిన అవసరం నాకు లేదు. దేవస్థానాలు రిజిస్టర్ చేసుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు. 81,000 నీకు కట్టింది వాస్తవం. కౌలు ఏలం పాట పాడేవాళ్ళు 81,000 నీకు కట్టింది వాస్తవం. డిసెంబర్ 21 దాకా నీకు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. నువ్వు పూజారులకి జీతం వీలేనోడివి. నాకు మొదటి పూజ చేయమని చెప్పాను. నేను పూజారి అయితే నీకు ఎట్లుంటుంది మీరే చెప్పండి, అర్థం చేసుకోండి. పగల కొట్టామని చెప్పాడు. గుడి మీద ప్రతిష్ఠ చేసిన రోజే చైర్మన్కి చెప్పానండి నేను. గుడి మీద ఎవరి పేర్లు ఏది తెచ్చుకోలేదయ్యా, మీరు ఆడ వేసుకోండి అని చెప్పాను. చూడండి, తీసి పక్కన ఎత్తికిచ్చున్నాను, మీరు పూజ కూడా తీసుకోరండి. నేను పూజారికి కానీ ఏదన్నా కానీ చెప్పుకుంటే, వాళ్ళకి పూజ చేయొద్దని కానీ నేను కానీ చెప్పుకుంటే ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు ముందు వచ్చి గ్రామస్తుల్లో అందరూ సమానమే. దేవాలయం కాడ శివాలయం కాడ అందరూ సమానమే. ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు నీ కాడ ముందు వచ్చారు పూజ సామాన్లు రాయించుకొని వాళ్ళకి చేయండి. అతను ఏమన్నా రాజకీయంగా చేశాడా? అతను ఏదో అతని భార్య అతని బిడ్డ వాళ్ళే రాజకీయంగా చేయాలని మేము పూజ మేమే చేయాలనుకుంటే మేమందరం ఉదయాన్నే అందరం రామెడికా. నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చావు కాబట్టి నేను గ్రామస్తులందరినీ పిలుచుకొని ఇక్కడ అందరి చేత కౌంట్ వేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. విలేకరుల ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే, ఈ అధికారులు బెదిరిస్తే ప్రెస్ వాళ్ళని తీసుకోబోయి సచివాలయాల కాడ దేవాలయం ఎండోమెంట్ ఆఫీసర్ని వాళ్ళని బెదిరిస్తే నీకు ఈ బెదిరింపులకు బెదిరిపోయాడు. బుడ్డ బెదిరింపులు ఎవరు బెదిరించవాకు. నీకు ఇక్కడ ఎవరు